ఈరోజు మేము 1000 స్తంభాల గుడిలోని రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాము. దీనినే రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఇది ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉంది. 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. స్తంభాల గుడి హన్మకొండ బస్ స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ బస్ స్టేషన్ నుండి కానీ రైల్వే స్టేషన్ నుండి కానీ 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాజీపేట రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంది యొక్క భారీ శిల్పం ఒకే రాయి నుండి చెక్కబడిందట. మేమైతే రుద్రేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. కెమెరాసు మొబైల్స్ అయితే అలో చేయట్లేదు. ప్రస్తుతం ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. అందుకే వెనుక వైపున కళ్యాణ మండపం ఉంటుంది. కళ్యాణ మండపం ఇన్ని రోజులు మరమ్మతుల కారణంగా అనుమతించేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం కళ్యాణ మండపం సందర్శనకు అనుమతిస్తున్నారు. కళ్యాణ మండపం లోపల ఎలా ఉందో చూద్దాం. శిలలపై సప్తస్వరాలు లభించడంతో పాటు టన్నుల కొద్ది బరువుండే శిలలతో ఆలయానికి జీవం పోశారు. ఇక్కడ స్తంభాలను ఏదైనా ఇనుపరాడుతో కొట్టినట్లయితే సప్తస్వరాలు వినిపిస్తాయట. గుడి వెనక భాగంలో పడమర దిక్కున రాళ్ళ చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు కింద హనుమాన్ విగ్రహంతో పాటు శివలింగం ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.